సమయము, మనకు లేదు లేదు తరుణము. యేసు వచ్చు సమయము, లేదు లేదు తరుణము. సంఘమా నీవు దివిటీని వెలిగించి సిద్ధపడే కాలము, నీవు సిద్ధపడే కాలము. యేసు వచ్చు సమయము, లేదు లేదు తరుణము. పాపులకు చెరలు ఏడేళ్ల శ్రమలు, పాపులకు చెరలు ఏడేళ్ల శ్రమలు. పరిశుద్ధులు ముందుగా పరము చేరు కాలము. ప్రవచనాలు నెరవేరి ప్రవచనాలు నెరవేరి కడవరి కాలం, ఇది కడవరి కాలం. యేసు వచ్చు సమయము, లేదు లేదు తరుణము. సాతాను చెలరేగి గర్జించునులే, తల్లి తండ్రి అన్నలు కలహింతురులే. సంఘంలో శాంతి లేక అలమటించులే, సంఘంలో శాంతి లేక అలమటించులే. పరిశుద్ధులు ప్రభుని పేరు ప్రార్థించునులే. యేసు వచ్చు సమయము, మనకు లేదు లేదు తరుణము. యేసు వచ్చు సమయము, లేదు లేదు తరుణము. సంఘమా నీవు దివిటీని వెలిగించి సిద్ధపడే కాలము, నీవు సిద్ధపడే కాలము. యేసు వచ్చు సమయము, లేదు లేదు తరుణము. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరుల, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు చదువుకున్నాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు అందరూ చదవవలసిందిగా కోరుతున్నాం. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా, ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా, ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుచు జయించుటకు బయలువెళ్ళెను. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ చీటి చెప్పుట వింటిని. నేను చూడగా, ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్ల యవలనియు, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ చీటి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వారి పేరు మృత్యువు, పాతాళలోకము వారిని వెంబడించెను.
ఖడ్గము వలన, కరువు వలనను, మరణము వలనను, భూములో నుండి క్రూర మృగము వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారము వానికి ఇయ్యబడెను. హల్లెలూయా. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్య నిమిత్తం తాము ఇచ్చిన సాక్ష్య నిమిత్తమును వధించబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద సూచించింది అనేసి ఇక్కడ మనం చూస్తాం. హల్లెలూయా. ఈ ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం మొదటి నుంచి మనం 8-9 వరకు చూసినట్లయితే ఇక్కడ ఎన్ని గుర్రాలు కానొస్తున్నాయి? 4 గుర్రాలు మనకు కానొస్తున్నాయి. ఆ గుర్రాలు ఏ కలర్లో చెప్పండి? ఒకటి తెలుపు, ఒకటి నలుపు, ఒకటి ఎరుపు, 3 నాకు చివరిది ఏంటిది? పాండు వర్ణం గల గుర్రం. ఈ 4 గుర్రాలు 4 భయంకరమైన విపత్తులకు సాదృశ్యమైనది. అయితే ఏంటంటారా, మనకి ప్రకటన గ్రంథము అర్థం కావాలంటే భూమి మీద ఎవరికి కూడా ఇది అంత సామాన్యంగా అందరికి ఒకేలాగా అర్థం కాదు. వారికి ఉన్న ప్రార్థనా జీవితాన్ని బట్టి, వారికి ఉన్న ఆలోచన బట్టి ఇది అర్థం కాదు. కానీ దీన్ని దేవుడే వారికి బయలుపరిస్తేనే అర్థమవుతుంది. హల్లెలూయా. అయితే దేవుని పెట్టినారా, ప్రస్తుతానికి మనము ఏ దినాలలో ఉన్నాం? కడవరి దినాలలో ఉన్నాం. ఈ కడవరి దినాలలో మనం నుండి ఈ ప్రకటన గ్రంథాన్ని మనం కానీ ధ్యానం చేసినట్లయితే దేవుడు మనల్ని భూత భవిష్యత్ కాలంలో ఏమేమి జరగబోతుందో అవన్నీ ఇందులో రాయబడ్డాయి. వీటి గురించి మనం ధ్యానం చేసినట్లయితే దేవుడు వచ్చినప్పుడు మనము ఎత్తబడతాం. హల్లెలూయా. ఈ ప్రకటన గ్రంథం అనేది ఎంతో విలువైనది. ఈ ప్రకటన గ్రంథం బైబిల్లో మీరు ఎన్ని అధ్యాయాలు చదవండి, కానీ ప్రకటన గ్రంథం కానీ చదివినట్లయితే మీకు ఏదో ఒకటి కీడు కానీ, ఏదో శ్రమ కానీ, ఏదో ఒక శోధన కానీ మిమ్మల్ని ఖచ్చితంగా అటాక్ చేస్తుంది. ఎందుకని? దీని మీద సాతాను ప్రభావం కూడా ఉంటుంది. ఎందుకని? ఇందులో సాతాను యొక్క పుట్టక, సాతాను చేసే పని, సాతాను ఏ విధంగా నాశనం అయిపోతున్నదో ఈ ప్రకటన గ్రంథంలోనే ఉంటుంది. మరి గ్రంథం రాసింది ఎవరు? అపోస్తలుడైన యోహాను. ఎవరు? అపోస్తలుడైన యోహాను. ఈ యోహాను గారు ఎక్కడ రాశారు? పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నప్పుడు ఆయన వీటిని రాశారు. ఈ 4 గుర్రాల గురించి చెప్పాలంటే ఈ వారం అసలు సరిపోదు. దరిదాపు ఒక మనకి 3 వారాలైనది కంటిన్యూ కావచ్చు. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఈ 4వ గుర్రం గురించి, ఈ 4 గుర్రాల గురించి ఈ పూట మనము ధ్యానం చేసుకున్నాం. వీటిలో మొదటి గుర్రాన్ని మనం కానీ గమనించినట్లయితే 6వ అధ్యాయం ప్రారంభించి ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి చూసినట్లయితే ఆ గొర్రె పిల్ల 7 ముద్రలలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చేపుట్టు వ్యక్తిని, మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు ఇల్లు పట్టుకొని కూర్చుంది. ఇందులో అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతను జయించుచు జయించుటకు బయలు వెళ్ళాను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ ఏ గుర్రం వస్తుంది? తెల్లని గుర్రం. చెప్పండి అందరూ. ఏంటి అందరూ గుర్రాలు చూసి రాస్తారు. ఫస్ట్ గుర్రాలు చూసిన చెయ్యండి. అందరు చెప్తే అందరు చూసారా? మరి ఏంటి? మరి తెల్లని గుర్రం వాళ్ళని చూసారా? తెల్లని గుర్రం అప్పుడప్పుడు సంగమేశ్వరపురం నుంచి మన గురిజాలకి ఒక పెద్ద గుర్రం, తెల్లని గుర్రం ఏం చేస్తుందంటే సరుకులు రవాణా చేస్తూ ఉంటారు, ఎక్స్పోర్టింగ్. మీకు చూసే ఉంటారు. అప్పుడప్పుడు పెళ్ళిళ్ళప్పుడు కూడా గుర్రాల మీద ఊరేగిస్తూ ఉన్నప్పుడు చూస్తూ ఉంటాం.
అయితే దేవుని బిడ్డలారా, ఈ తెల్లని గుర్రం మీద ఎవరు కూర్చున్నట్టు మనం చూస్తాము? తెల్లని వస్త్రాలు ధరించుకున్న గుర్రం వెళ్ళేవాడు. అంటే ఈ 4 గుర్రాలనే ఒక్కడే తోలుతున్నాడు. ఎవరు తోలుతున్నాడు? ఒక్కడే తోలుతున్నాడు. ఒక్కొక్క గుర్రం మీద ఒక్కొక్క లేడు, కానీ 4 గుర్రాల మీద ఒకే మనిషి ఉన్నాడని మీరు గ్రహించాలి. ఇక్కడ గొర్రెపిల్ల ఆ యొక్క ముద్రను విప్పుతుంది. ఎన్ని ముద్రలు అవి? 7 ముద్రలు. ఈ 7 ముద్రలు విప్పడానికి భూలోకమందు ఏ మనుషులు కానీ, పరలోకమందు ఏ దూతలు కానీ విప్పడానికి శక్తి చాలలేదు. కానీ దీన్ని విప్పింది ఎవరు? గొర్రెపిల్లైన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. హల్లెలూయా. ఆయన 7 ముద్రలను విప్పుతున్నప్పుడు 4 జీవులు వచ్చి ఒక్కొక్క రీతిగా మాట్లాడటం మనం చూస్తాం. ఈ 4 జీవుల గురించి మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము మనం 9-10 వచనాలలో చూసినట్లయితే 4 జీవులు ఉంటాయి. ఆ జీవులకి ఒకటి మానవ ముఖము, ఒకటి ఎద్దు ముఖము, ఒకటి సింహం ముఖము, మరొకటి పక్షిరాజు. ఎవరు ప్లీజ్. హల్లెలూయా. అర్థమైందా? ఈ 4 జీవులు ఎక్కడ ఉన్నాయి? పరలోకంలో దేవుని సన్నిధానంలో ఉన్నాయి. ఈ యొక్క దర్శనాలను, అంటే భవిష్యత్తులో జరగబోయే దర్శనాలను ఎవరు చూపిస్తున్నాడు? దేవుడు అపోస్తలుడైన యోహానుకి చూపిస్తున్నాడు. ఇక్కడ 7 ముద్రలు విప్పుతున్నది ఎవరు? దేవుని యొక్క గొర్రెపిల్లైన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఈ గొర్రెపిల్లల యొక్క 7 ముద్రల గురించి చూడాలంటే మీరు 5వ అధ్యాయం చదివిన తర్వాత 6వ అధ్యాయం చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ఇది చెప్పడానికి ఎందుకు ప్రేరేపించబడ్డానంటే, లాస్ట్ వీక్లో నేను నాగార్జున సాగర్ వెళ్ళాను. అంటే పోయిన నెలలో వెళ్ళినప్పుడు ఆ వివాహం అనేది కాస్త ఆలస్యమైంది. మాకు బోరు కొట్టి ఏం చేసినట్టు ల్యాండ్ స్టేషన్కి వెళ్ళి అలా ఘాట్ ఉంటుంది కదా, ఘాట్ అంటే మా మేళలో తగ్గడానికి ల్యాండ్ స్టేషన్ పక్కన ఆ ఘాట్ రోడ్కి, తర్వాత వచ్చేసి నాగార్జున సాగర్ టెంపుల్కి వచ్చేసి పై టెర్రస్ ఎక్కాము. వెళ్ళాము 10 గంటలకు అని చెప్తే ఆ సాయంత్రం 6ంటికి వేసినర్థమే జయం. మరి పురాణం మేమేం చేయాలి? మాకు ఇసుగు కొట్టి పూలు కొట్టి ఆ సాగరమాత గుళ్ళోకి పైన టెర్రస్ ఎక్కి ఈ పాఠం అంతా చదివేసి. హల్లెలూయా. ఈ చదివేసినప్పుడు అన్నిటికన్నా అన్ని మిస్టరీలే హైలైట్స్ ఇందులో. కానీ ఈ భవిష్యత్తులో ఇది మాత్రం మనకు చాలా ఇంపార్టెంట్ అనేసి దీని మీద నాకు ప్రేరణ వచ్చి మీకు ఈ వాక్యం నేను చెప్పాలనుకుంటున్నాను. హల్లెలూయా. దేవుడు మనకి ఎప్పుడైతే వీటిని బయలుపరుస్తాడో మనం ఏమైపోతాము? దేవునిలో లీనమైపోతాం. హల్లెలూయా. మీరు దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మీరు కంపల్సరీగా ధ్యానం చేస్తారో అప్పుడు మీకు ఏ శోధన రావు, ఏ బాధలు రావు, ఏ కష్టాలు రావు, ఏ నష్టాలు మీకు రావు. అలాంటి భయంకరమైన పరిస్థితులు వస్తున్న దేవుడు మిమ్మల్ని వాటి నుంచి కూడా ఏం చేస్తాడు? కాపాడగలడు. దేవుడు ఏది చేసినా అంతా మన మంచి కోసమే చేస్తాడు, కానీ కీడు కోసము అపాయం కోసము అసలు చేయనుగాక చేయడు. హల్లెలూయా. అయితే ఈ 4 జీవులు ఇక్కడ మనకి కనబడతాయి. మీకు ఒక చిన్న గేమ్ పెడతాను. అది ఏంటి అంటే, గేమ్ అంటే ఏదో వేసి ఆడుకుంటాం కాదు, కానీ ఒక పరీక్ష లాంటిది అనుకోండి. ఈ ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వచ్చిన వరకు మీరు చదివితే ఇక్కడ ఏమి కనబడుతున్నాయో నాకు వచ్చేవారు మీరు చెప్పాలి. ఓకే, అర్థమైందా? ఇందులో 7 ముద్రల గురించి రాయబడి ఉన్నది. ఇందులో 4 గుర్రాల గురించి మనం చూస్తాం. దీని మీద ఎక్కిన వాడు గురించి కూడా మనం చూస్తాం. కానీ ఈ గుర్రం మీద ఎవరు ఎక్కారు? 2వ వచనం చూసినట్లయితే, మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండేను, అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను, అతడు జయించుచు
జయించుటకు బయలు వెళ్ళినట్లు మనం చూస్తాం. హల్లెలూయా. ఈ మొదటి గుర్రం పేరేంది? తెల్లని గుర్రం. అందరూ చెప్పండి, తెల్లని గుర్రం. దాని మీద ఒకడు ఎక్కి ఏం చేశాడంట? ఏం పట్టుకున్నాడు? విల్లంటే ఏంది? బాణం. చూశారు ఎప్పుడన్నా బాణం? బాణం చూశారా? ఈ గుర్రం ఎక్కేసి మరి ఏం చేశాడు? అయ్యా తండ్రి సేపు నాయన అరవడు. హల్లెలూయా. ఈ యొక్క బాణం వాడు పట్టుకొని విల్లును ఎక్కిపెట్టి ఉన్నాడు. వీడు ఏ వస్త్రాలు వేసుకుని ఉన్నాడు? చెప్పండి. తెల్లని వస్త్రాలు వేసుకొని కూర్చున్నట్లు మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, తెల్లని వస్త్రాలు ఎవరు ధరించి ఉన్నారంటే గుర్రం మీద ఎక్కిన వాళ్ళు ఎవరంటే సామాన్యంగా మనం చూసినట్లయితే అందరం ఇతన్ని యేసుప్రభు అనుకుంటాం. ఏమనుకుంటాం? యేసుప్రభు అనుకుంటాం. కానీ ఇతడు యేసుప్రభు కాదు. ఎవరంటే అపవాదైన సాతానే. అర్థమైందా? ఈ తెల్లని వస్త్రం ధరించి ఇల్లు పెట్టుకొని ఎక్కి గుర్రం మీద కూర్చున్నవాడు అందరూ యేసుప్రభు అనేసి అనుకుంటారు. ఈ సంభవాలు ఎప్పుడు జరుగుతాయి అంటే యేసుప్రభు వారు మధ్యాకాశానికి వచ్చిన తర్వాత తన సంఘాన్ని ఆయన రహస్యంగా కొనుక్కోబోతాడు. దేవుని రాకడలో ఎన్నని మీకు చెప్పాను. మొదటి రాకడ, రెండవ రాకడ. ఈ రెండవ రాకడలో 2 భాగాలు మనం చేసుకోవాలి. మొదటి రహస్య రాకడంలో ఆయన మధ్యాకాశానికి వస్తాడు. అర్థమైందా? మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయనకు ముందు కొన్ని దూతలు వచ్చి దూత శబ్దం చేస్తూ ఉంటాయి. ఈ బోర శబ్దము గురించి మనం ఎక్కడ చూస్తూ అంటే మొదటి దశ పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి మనం చూసినట్లయితే అక్కడ ఒక దూత వచ్చి ఏం చేస్తుంది? ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బోరతో ఊదిద్ది. అయితే ఈ బోర స్వరము ఎవరికి వినపడుతుందంటే ఫస్ట్ ఎవరైతే ఆయన నమ్ముకొని ఉండి ఆయన కొరకు జీవిస్తారో వారికే వినపడుతుంది. అందుకని యేసయ్య అంటాడు, నా స్వరము నా గొర్రెలు మాత్రం వింటాయి కానీ పక్కన పొక్కలు వింటాయి మక్కలు వింటాయి అని చెప్పలేదు. అర్థమైందా? నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఎందుకని ఆయన గొర్రెలకు కాపరి. ఎప్పుడైతే కడపూరం రోగగానే మధ్యాకాశానికి వచ్చి కనరెప్పపాట్లు అందరము కొనుక్కోగలుగుతాం. ఇప్పటికి చూసినట్లు కొనుక్కోబడ్డప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఉదాహరణకి ప్రపంచంలోనే ఫ్లైట్ నడపాలంటే ఫ్లైట్లు ఎంతమంది ఉంటారు? 2 ఉంటారు పైలట్లు. ఒకటి మారు మనసు ఉంది, ఒకటి మారు మనసు లేకపోయినందుకు వాడు అంతే దేవుడు నమ్ముకున్నాడు ఎత్తబడతాడు. తర్వాత ఫ్లైట్ ఏమైపోయింది? కూలిపోయింది. వెరీ గుడ్. తర్వాత ట్రైన్ నడిపే వాళ్ళు కూడా 2 ఉంటారు, 2 పైలట్లు. ఈ పైలట్లు ఒకటి దేవుడు నమ్ముకుని ఉంటే ఒకటి దేవుడు నమ్ముకోకుండా ఉంటాడు. దేవుడు నమ్ముకున్న వ్యక్తి ఏం చేస్తాడు? ఎత్తబడతాడు. పక్కనోడికి ఏమైపోయింది? కాసేపటికి గందరగోళం స్టార్ట్ అయ్యి ఆ ట్రైన్ ట్రాక్ కూడా తప్పేసి ఏమైంది? కింద పడిపోయి జనం తెచ్చిపోతారు. అట్టా ప్రపంచం అంతా మీకు ఉదాహరణకి నేను వాక్యం చెప్తున్నాను. మీలో ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో వారు కనుగపాటు మామైపోయి వెళ్ళిపోతారు. తర్వాత అచ్చుడు చూస్తే ఆ వాక్యం చెప్పే పాస్ గారు ఉన్నాడు, ఆ నీతిని శాతం బతికి విశ్వాసులు కూడా ఉండరు. ఎవరు విడిచిపెడతారంటే పాపులు. అంటే దేవుని నమ్ముకుని కూడా పాపం చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎలా చేస్తారంటే మేము పరిశుద్ధులుగా ఉంటున్నాం, మా పాపాలు గుట్టిగా కాపాడుకునే వాళ్ళు ఉంటారు. అందుకని దేవుడు పైరూపాన్ని చూస్తాడు. దేవుడు ఏం చూస్తాడు? అంతరాత్మను చూస్తాడు. ఎంత దినాలలో ఈ భయంకరమైన దినాలలో ఆ విధంగా అలా సంభవించినప్పుడు ఇప్పుడు ప్రపంచంలో చూసినట్లయితే కొన్ని గ్రూపులు ఉన్నాయి, అనేక గ్రూపులు ఉన్నాయి. ఎందుకని మేమంటే గొప్ప అనేసి కొట్టుకుని తెచ్చిపోయి ఉన్నారు. ఈ రెండవ రాకడలో ఏం జరుగుతుందంటే వెంటనే ఏమవుతుంది? 6 రాజ్యాలుగా 6 గ్రూపులుగా ప్రపంచం అంతా అయిపోద్ది. ఎన్ని గ్రూపులుగా?
ఇప్పుడు మన ఇండియాలో చూసినట్లయితే ఇండియా కూటమి, బీజేపీ కూటమి, ఎట్లా కూటలు ఉన్నాయి. ప్రపంచంలో కూడా అనేక కూటలు ఉన్నాయి. ఇప్పుడు మేము గొప్ప అంటే ఏం చేస్తున్నారు? అందుకొని చేస్తున్నారు. దేవుడు వచ్చే లోపల ఒకవేళ మనందరం బతుకుంటే చూడవచ్చు, చూడకపోవచ్చు. బతుకుంటే ఖచ్చితంగా చూస్తాం. యారు కోటలన్నీ కొట్టుకుంటున్నప్పుడు వీళ్ళందరి మధ్యలో నుంచి ఒకడు వస్తాడు. ఆ వచ్చేవాడే అంత్యక్రీస్తు. హల్లెలూయా. ఎవరు? అంత్యక్రీస్తు. ఈ అంత్యక్రీస్తు ఎట్లా వస్తాడంటే మెస్సేలాగా వస్తాడు. ఎవరి కాడికి పోతాడు? ఫస్ట్ యూదుల కాడికి వెళ్తారు. ప్రపంచంలో చూసినట్లయితే యూదులు అనబడిన వ్యక్తులు ఎవరైనా కూడా ప్రాణం పోయినా కానీ నమ్మరు. తెలుసా? వాళ్ళు ప్రాణం పోయినా కానీ వాడు ఎంత పి అయినా, ఎంఏ అయినా, ఎవరైనా సరే బోర్డర్లో అవతల నుండి నువ్వెవరో చెప్తేనే లోనకి రానిస్తారు. వీళ్ళు కరుడు కట్టిన చాలా కఠినులు. వీళ్ళు ప్రపంచంలో ఎవరు నమ్మరు. కానీ ఆ దినాలలో ఎవరు నమ్ముతారు? అంత్యక్రీస్తుని నమ్ముతారు. హల్లెలూయా. ఈ అంత్యక్రీస్తు ఎలా వస్తాడో అచ్చం యేసు ప్రభులాగానే వచ్చి ఏం చేస్తాడంటే ఒక్కసారి ప్రపంచంలో ఒక్కసారి చేయలేట అంటాడు. కనగానే దెబ్బలన్నీ పోయి సినిమాలో చూసినప్పుడు, కొన్ని దేవుడి ఫోటోలు సినిమాలో చూసినప్పుడు గాయమైతే అనగానే వెంటనే గాయం కూడా మానిపోయినట్టు ఒకసారి కన్ను రెప్పపాట్లు ఏమైపోతుంది, అందరూ మంచిగా అయిపోతారు. మేము ఇంతగా అయిపోయిన దానికి కారణం నువ్వే, ఎవరో మహానుభావ గొప్పవాడు అనేసి వాడికి పూజ చేయడం ప్రారంభిస్తారు. అప్పుడు వాడు ఎక్కడ ఈ అంత్యక్రీస్తు సింహాసనం వేస్తాడంటే ఈ యొక్క యూదా దేశంలో, ఇశ్రాయేల్ దేశంలోనే ఉంటాడు. హల్లెలూయా. అయితే మొదటి ఎట్లా వస్తాడు? తెల్లని వస్త్రాలు ధరించుకొని వస్తాడు. తెల్లని వస్త్రాలు చేస్తే పరిశుద్ధులా? చెప్పండి. మరి బైబిల్లో కూడా ఉందగా ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలను ధరించుకుని ఉండడు అనేసి ఉంది. ఇంకా మన గంతులు ప్రకటన గ్రంథంలోనే తెల్లని వస్త్రాలు ధరించి ఖర్జూరపు మంటలు పట్టుకుని ఉన్నారనేసి కూడా ఉన్నది. కానీ వీళ్ళందరూ పరిశుద్ధులాగానే, వీడు కూడా ఏం చేస్తాడో పరిశుద్ధులాగానే యాక్టింగ్ చేసుకుంటా వస్తాడు. వీడి యొక్క మాయలో ఎవరు పడతారు? దేవుని యూదులే వెళ్ళిపోతారు. మొదటిగా మెస్సయ్య వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసు ప్రభువుని మెస్సయ్యగా వీరు అంగీకరించలేదు. ఈయన పిచ్చివాడు, మెంటవాడు, ఇతడు భయంకరమైన వ్యక్తి, ఇతడు మాయ మంత్రాలు చేసి ప్రజలని యోధా మతానికి, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఇతను చేస్తున్నాడు. ఆయన ఏం చేశారు? భయంకరంగా చిత్రహింస చేసి చంపేశారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. యూదులు, ఇశ్రాయేలు ప్రజలు ఇప్పటికీ యేసు ప్రభు నమ్మరు. తెలుసా? యేసు ప్రభుని నమ్మనందుకు వారి మీదకి ఏమొచ్చింది? శాపము వచ్చింది. ఎట్లా? ఇతడు ఆ చావటానికి అర్హుడు, ఇతని రక్తము మా మీద, మా పిల్లల మీద ఉండుగా కనీసం వారు ఎప్పుడైతే ఆ శాపాన్ని కోరుకున్నారో ఆ యొక్క ఇశ్రాయేలు దేశం అనేది ప్రపంచ పట్టణంలోనే విడిచివేయబడింది. అయితే దేవుడు ప్రవచనాల ప్రకారము మరలా ఇశ్రాయేలు మళ్ళీ ఆయన ఏం చేశాడు? సమకూర్చినట్లు మనము చూస్తాం. హల్లెలూయా. అయితే ఆ ఇశ్రాయేల్ దేశము ఎప్పుడు ప్రారంభమైంది? 1948లోనే ప్రారంభమైంది. ఈ ప్రారంభమయ్యి ఇంకా ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది? అక్కడ యుద్ధాలు, భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ ఉన్నారంటే మన గుంటూరు దగ్గర కూడా ఉన్నారు, చేగులలో. హల్లెలూయా. అయితే మీరు ఎప్పుడన్నా అవకాశం వెళ్ళి కలవచ్చు. కలిసినా కానీ వాళ్ళు మీతో మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళ తెలుగు కూడా వచ్చు. నేను కూడా చాలా మంది ఇశ్రాయేలు ప్రజలను కూడా కలిసి వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే దేవుని బిడ్డలారా, వీరు మాత్రం ఇప్పటికీ యెహోవాయే దేవుడు అంటారు కానీ యేసు ప్రభు దేవుడని చచ్చినా కానీ నమ్మరు. ఆయన ఒక ప్రవక్త, అంతేగాని ఆయన దేవుడు అంటే ఇప్పుడు ఆయన దేవుడైతే మరి మమ్మల్ని ఈ యొక్క రోమియోల చెరలో నుంచి విడిపించి మాకు స్వతంత్రాన్ని అనుగ్రహించాలి కదా అనేసి వారి యొక్క భ్రమలో ఉన్నారు. ఎందుకని ఈ యుగ
సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు ఏం కలగజేసింది? గుడ్డితనాన్ని కలగజేసింది. ఈ గుడ్డితనం కలగజేసింది కాబట్టి వాళ్ళు దేవుడని అసలు నమ్మరు. కానీ ఈ భవిష్యత్ కాలంలో జరగబోయే సంఘటనలలో ఈ అంత్యక్రీస్తుని ఎవరు సింహాసనం వేస్తారంటే, ఎవరైతే ఆయన తృణీకరించారో, ఎవరైతే ఆయన్ను పొడిచారో వాడికి ఏం చేస్తారు? సింహాసనాన్ని వేసినట్టు మనం చూస్తాం. మరి నేను చూడగా ఇదిగో తెల్లపురము కనబడేను, దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుని ఉండెను, అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను, అతడు జయించుటకు బయలుదేరినట్లు మనం చూస్తాం. 3వ వచనంలో ఆయన 2వ ముద్ద విప్పినప్పుడు రమ్ము అని 2వ చెప్పుకుంటూ వింటిని. అప్పుడు ఎర్రన్నదైన వేరొక గుర్రము బయలువెళ్ళును, మనుషులు ఒకరిని ఒకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడేను అనేసి ఇక్కడ చూస్తాం. మరియు అతను ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడేను. అంటే మొదటిగా వాడు ఎలా వస్తాడు? మోసం చేస్తాడు. ఈ దేవుని యొక్క మహాశ్రమం ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలలో 3-4 సంవత్సరాల వారు నీతి నిజాయితీగానే పనిచేస్తాడు. ప్రజలకి అనుకూలంగానే వాడు పరిపాలన చేస్తాడు. ప్రజలు కోరిక మేరకు ప్రజలు యొక్క విన్నపాలు వాడు విని ఆ ప్రజలకు మంచి చేయడానికి 3-4 సంవత్సరాలు వాడు పనిచేస్తాడు. తర్వాత ఏమవుతుందంటే వాడి యొక్క ప్రజలోనే వాడు అసలు రూపాన్ని వాడు బయట పెడతాడు. ఉదాహరణకి మీ కాడ జియో ఫోన్ ఉన్నాయి కదా, జియో సిమ్లు ఎంతమంది వాడుతున్నారు? జియో సిమ్లు వేసిన అర్థమే జయం. ఓకే, వెరీ గుడ్. ఈ జియో సిమ్ ప్రారంభమైన ఎట్లా ఉన్నది? చాలా తక్కువ. 150 రూపాయలకి రీఛార్జ్ చేస్తే 4 రోజులు ఇంటర్నెట్ ఫ్రీ, ఫోన్ కాల్స్ ఫ్రీ, SMS ఫ్రీ. తర్వాత ఆ 150 వాడు ఏం చేశాడు? 200కి మార్చాడు. 200 నుంచి 250కి మార్చాడు. 250 నుంచి 300 చేసి 350 రూపాయలు చేస్తేనే ఇంటర్నెట్. ఇప్పుడు సచ్చినట్టు మనం ఏం చేయాలి? డేటా అయిపోతే నెట్ వేయించుకోవాలి, రీఛార్జ్ చేసుకోవాలి. ఎందుకని? అది మనకు దానికి అలవాటు అయిపోయాం. తర్వాత ఈ యొక్క ఇంటర్నెట్ బిల్లు ఎంతగా ఎక్కువైందో అంతగా మనం సచ్చినట్టుగా వేసుకోవాలి. అవునా కదా? అట్టనే ఈ అంత్యక్రీస్తు గారు కూడా ఏం చేస్తాడు? అప్పుడు వాడు అసౌకర్యం బయటకు వస్తుంది అన్నమాట. అప్పుడు వాడు చేసే పని ఏంటంటే వాడు వెళ్ళి ఏం చేస్తాడు? ఈ యెరూషలేము దేవాలయం అనేది అప్పుడు కట్టబడుతుంది. ఈ యెరూషలేము దేవాలయం కట్టబడ్డప్పుడు వాడు ఒక పందిని తీసుకుని వెళ్ళి ఆ దేవాలయం ఏం చేస్తాడు? వధిస్తాడు. అర్థమవుతుందా? వధించినప్పుడు ఓరే దుర్మార్గుడా, ఎన్నాళ్ళు నువ్వే యేసు ప్రభువు అనుకుని మేము మీరే మెస్సయ్య అనుకుని మిమ్మల్ని అన్యాయం చేసేవారనేసి అక్కడి నుంచి వాడి మీద తిరుగుబాటు ప్రారంభమైంది. హల్లెలూయా. అయితే అప్పుడు అంత్యక్రీస్తు గారు ఏం చేస్తాడంటే, అది దుర్మార్గులారా, అప్పుడు యేసు ప్రభువు మీ దగ్గరకు వస్తే అతన్నేమో మీరు సెలవేశారు, ఇప్పుడు నన్ను పిలిచి నన్ను అవమానిస్తారా? అది మిమ్మల్ని బతకడానికి వీల్లేదు అనేసి అక్కడ ఉన్న యూదులందరిని ఏం చేస్తారంటే ఓచకోత కోస్తాడు వాడు. అర్థమవుతుందా? అప్పుడు ఈ ఓచకోత చూసినప్పుడు ఏమవుతుంది? ప్రపంచం అంతా గందరగోళము అయిపోతుంది. అయితే దేవుని బిడ్డలారా, ఈ భయంకరమైన విపత్తులు వస్తాయి. ఈ విపత్తులు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఫస్ట్గా ఈ తెలంగాణ మీద వచ్చినప్పుడు వాడు ఏం చేశాడు? మోసం చేశాడు. దీనికి 3-4 సంవత్సరాల వరకు కంప్లీట్ అయిపోయింది. తర్వాత మనం 3వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన 2వ ముద్దను విప్పినప్పుడు రమ్ము అని 2వ చెప్పుడు వింటిని. ఇప్పుడు జీవులు పిలిస్తే యేసయ్య వస్తాడా? చెప్పండి. ఇప్పుడు ఒక కుక్క వచ్చి ప్రభు యేసయ్య యేసయ్య వస్తాడా? అదే యేసయ్య రా అంటే ఆ దగ్గరికి వస్తాయి. కానీ జీవుడు చెప్తే వచ్చిందంటే మనకు క్లియర్గా అర్థమైపోవాలి. ఎవరు? అపవాదైన సాతాను యొక్క అనుచరుడు. ఈ 4 గుర్రాల మీద వీడు అశ్వకుడు కొంత గుర్రాలు తోలేవారులాగా
ఉన్నాడు. ఈ 3.5 సంవత్సరాలలో అయిపోయింది. క్లియర్ కట్ అయిపోయిందంటే వాడి మోసం అనేది బయటకు వచ్చింది. ఆ తర్వాత 666 ముద్రను వాడు ప్రవేశపెడతాడు. ఈ 666 ముద్ర అంటే డైరెక్ట్ వచ్చి గొద్దడు మొదలుగా గొద్దడు. ఇప్పుడు వచ్చిన టెక్నిక్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనేది వచ్చింది. ఈ టెక్నాలజీతో వాడు ఏం చేస్తాడంటే చిప్ ఒకటి తయారు చేస్తాడు. ఏం చిప్ అది? ఐఫోన్ చిప్. ఈ ఐఫోన్ చిప్ ఎంత ఉంటుందంటే మనకి చూపెట్టినా కానీ చేతిలో కూడా కాని రాదు. బియ్యం విత్తనాలు తెలుసు మీ అందరికీ. బియ్యం విత్తనాన్ని 2గా కట్ చేసి ఎంత ఉంటుంది? నూకలు తెలుసా? ఈ నూకలు ఎంత చిన్న సైజులో ఉంటాయో అంతకన్నా చిన్న సైజు ఐఫోన్ చిప్ ఉంటుంది. వాడు ఏం చేస్తాడంటే ఇక్కడ గన్నీలో పెట్టేసి కొట్టేస్తాడు అన్నమాట. కొట్టేసినప్పుడు అది శరీరంలోనే ఇన్ఫిల్డ్ అయిపోతుంది. శరీరంలో కానీ ఎక్కడ కానీ ఆ ముద్ర ఈ అంత్యక్రీస్తు అనుచరులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే అది కనపడుతుంది. అది ఉంటేనే మీరు బస్సు ఎక్కేది, అది ఉంటేనే మీరు రైలు ఎక్కేది, అది ఉంటేనే మీ స్టోర్లో కోటాలు వచ్చేది, అది ఉంటేనే మీకు ఉద్యోగాలు వచ్చేది, అవి ఉంటేనే మీకు కొట్టుకి ఏదైనా కుంకుమన్నా తినాలన్నా అవి ఉంటేనే వచ్చేది. మరి అది వేయించుకున్న వాడికి ఏం చేస్తారంటే వారిని భయంకరంగా చంపేస్తారు, నరహత్య చేస్తారు, రంపాకుల దినాలలో కోసేస్తారు. ఎందుకని? వాడికి వ్యతిరేకం చేస్తున్నారు అనేసి ప్రజలందరూ అప్పుడు దేవుడి కోసము మరలా గొప్పలు పెడుతున్నప్పుడు భూమి మీద అతి భయంకరమైన నరవధ అనేది జరుగుతుంది. ఈ నరవధ ఎలా జరుగుతుందో మనం ఎర్రగొర్రెల మీద మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు మనం చూస్తాం. ఆయన 2వ ముద్ర విప్పినప్పుడు రమ్ము 2వ చెప్పుతూ పెట్టింది. అప్పుడు ఎర్రనదైనా వేరొక గుర్రము బయలు వెళ్ళాను. మనుషులు ఒకరినొకరు చంపుకున్నట్టు భూలోకంలో సమాధానం లేకుండా చేయటకు ఈ గుర్రం మీద కూర్చున్న వారికి అధికారం ఇవ్వబడేను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడేను. చూడండి, ఇప్పుడు దాన్ని చూసినట్లు మనుషులు ఒకరు ఏం చేసుకుంటున్నాడు? వాడికైనా బాంబులు వాడు చదువుతున్నాడు, వీడికి బాంబులు వీడు చదువుతున్నాడు. అవునా కదా? ఇప్పుడు ప్రపంచంలో చూసినట్లయితే ఈ 3వ ప్రపంచ యుద్ధం గుండా ప్రపంచం సాగిపోతుందని చూస్తాం. ఎందుకని? ఇస్రాయల్ దేశం మీద ఉగ్రవాదులందరూ ఏం చేస్తున్నారు? కలిసికట్టుగా దాడి చేయడానికి చూస్తున్నారు. ఇస్రాయల్ ఏమన్నా పెద్ద చిన్నదనుకున్నారా? ఇస్రాయల్ కూడా వాళ్ళకి 10 రెట్లుగా దాడి చేసి అందరినీ ఓచకోతకు వస్తుంది. అంటే ఈ ఆత్మ ఎవరిది? ఈ అంత్యక్రీస్తు ఆత్మే వేరే ప్రవేశింపజేసి ఏం చేస్తున్నాడు? ఒకరికొకరు ఏం చేస్తున్నాడంట? చంపుకున్నట్లు చేస్తున్నాడు. ఆయన రాకుండా వచ్చినప్పుడు కూడా ఏం జరుగుతాయి? రాజ్యాల మీద రాజ్యాల యుద్ధానికి నేస్తారు. ఇప్పుడు ఇస్రాయల్ దేశం చూసినట్లయితే మొన్న లిబియా ప్రాంతాన్ని భూమి మీద లేకుండా చేసింది. లాస్ట్ ఇయర్ కానీ చూసినట్లయితే హమాస్ ఉగ్రవాదాలు ఇస్తే ఈ గాజా ప్రాంతం మొత్తం వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. సిరియా పట్టణం కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారని చూస్తున్నారు. ఇప్పుడు ఇరాక్ పట్టణం కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు. ఎందుకని? ఈ భూములన్నీ దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు. ఇది మా పితలైన వాగ్దాన భూమి అనేసి ఉంది. ఏమని వాగ్దాన భూమిగా దేవుడు ప్రమాణం చేశారంటే, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునై ఉన్నాను, మీ పితలకు ఇస్తున్న ఆ భూమిలో మీరు ప్రవేశింపజేస్తాననేసి దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ పట్టణాలను ఆక్రమించుకోవడానికి వస్తుంటే ఇప్పుడు ఉగ్రవాదులు ఒకరు చంపితే 10 మంది ఉగ్రవాదులు వస్తున్నారు. ఇలాంటి ఉగ్రవాద చర్యలతో ఏం జరుగుతుంది? ఒకరితో ఒకరికి గిట్టకుండా చేస్తున్నాడు. ఈరోజు మనం కూడా ఒకడంటే ఒకటి గిట్టకుండా ఉన్నామేమో ఒకసారి చూసుకోండి. ఎందుకని? ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం రాయబడిన ప్రకటన గ్రంథము ఇప్పుడు జరగబోతున్న సంఘటనలన్నీ మన తరంలో జరుగుతున్నాయి. హల్లెలూయా. అర్థమైందా? ఈరోజు 4 గుర్రాలలో మనం ఎన్ని ధ్యానం చేసుకున్నామంటే తెల్లన గుర్రం, ఎర్రన గుర్రం గురించి మనం ధ్యానం చేసుకున్నాం. వచ్చే వారం మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని అడుగుతాను, కరెక్ట్గా మీరు చెప్పాలి. ఈ 6వ అధ్యాయంలో 1 నుంచి 8 వచనాలు చదవండి. ఇందులో ఎన్ని జీవులు ఉన్నాయి, ఎన్ని ముద్రలు ఉన్నాయి, ఎన్ని గుర్రాలు ఉన్నాయి, గుర్రం మీద ఎక్కిన వాడు పేరేంటి అనేసి నేను అడుగుతాను. వాటన్నిటినీ
మీరు చెప్పాలి. ఎందుకంటే వీటిని మీరు ఎప్పుడైతే ధ్యానం చేస్తారో అప్పుడు దేవుడు మనల్ని ఈ భయంకరమైన శ్రమ నుంచి విడిపించి ఆ రాకడలో మనల్ని తీసుకొని పోతాడు. హల్లెలూయా.